అందరికీ నమస్కారం. మీరు స్టేజ్ మీద చూస్తుంది ఒక యంగ్ టీమ్ ని. వీళ్ళందరిలో మా ప్రసాద్ గారే పెద్దవాళ్ళం. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో కోట గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతుంటే ఆయన అందరి వయసులో అడిగి ఓహో మీ అందరిలో కంటే నేనే పెద్ద ఉండేవాడు అనమాట. అంటే సరదాగా చెప్తూ ఉన్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త ఆలోచనని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అదేంటంటే ఒక యాప్ ని ప్రమోట్ చేయడానికి ఒక సిరీస్ నిర్మించి అందులో కొంతమంది కళాకారులు టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాన్ని రోహన్ గారు వాళ్ళ ఫాదర్ డేవిడ్ గారు ఇవ్వడం అనేది ఒక మంచి వరవడికి వాళ్ళు ప్రారంభం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక ముందు ఇంకా ఏ యాప్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ సర్వీసెస్ కూడా చేయాలన్నా, వాటిని ప్రజలకు తెలియాలన్నా ఇటువంటి వెబ్ సిరీస్ కానీ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వస్తే ప్రజల్లోకి చాలా తేలిగ్గా పెడతాయి. ఇది చాలా తెలివైన ఆలోచన కూడా. ఇక తర్వాత మా టీం వికాస్ అలాగే సృజన వీళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. మాకు చెప్పడానికి ఏమి మిగల్చలేదు. బట్ ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు 8 days లో ఈ 1 hour 20 minutes 1 hour 30 minutes ప్రాజెక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులో లొకేషన్ సీరియల్స్ లాగా ఒక ఇంట్లోనో ఒక లొకేషన్ లో పెట్టి కాదు. చూసాం, రోడ్ల మీద చేశారు, బిల్డింగ్ లో చేశారు, నైట్ చేశారు, డే చేశారు. అలాగే మీరు నా క్యారెక్టర్ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్ కి ఒక 1 full day ప్లస్ ఒక రోజు 2 గంటలు మాత్రమే పనిచేశారు. నా నుంచి మరి మీరు ఎంత అవుట్పుట్ తీసుకున్నారో మీకు తెలుసు. అలాగే టెక్నీషియన్స్ మా రైటర్ పవన్ గారు, అలాగే సరే పని గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు, వాళ్ళు ఒకళ్ళు ఆడాడు ప్లస్ ఇంకొకరు మాకు డైలాగ్ ఇచ్చారు. డైలాగ్ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నాయంటే మీకు తెలుసు ఇప్పుడు బయట ఏం జరుగుతుందో పొలిటికల్ గా. నా క్యారెక్టర్ తో చెప్పించారు. అది ఏంటంటే మీకు ఆ డైలాగ్ చెప్తాను ఇక్కడ లైవ్ లో. ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మనసుకి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొహానికి ఏదైనా మాట్లాడితే ముఖం మీదకి మైకులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి 15 నిమిషాలకి 15 లక్షలు చేసావు కదా. నువ్వు ఇప్పుడు ఒకసారి హోటల్లో వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకుని 10,000 ఇస్తే ఆ హోటల్ నీదవుతుందా? కాదు కదా. దాన్ని కొన్ని కూరలు పెట్టి కలిగి ఉంటారు. అది చూడు, దాన్ని 500 పెట్టి కొన్నాను. ఏంటి లక్షలు కాదు, కోట్లు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కామన్ మ్యాన్ కడుపు మంట. మనం కష్టపడితే ఒక కామన్ మ్యాన్ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటిది రాజకీయాన్ని వ్యాపారంగా చేసి కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు దోచుకుని బయట ఏం జరుగుతుందో మనకి తెలుసు కదా. అటువంటివన్నీ పక్కన పెట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆటోవాళ్ళకు ఉపయోగం జరగాలి అని చెప్పేసి యాప్ అనే వాళ్ళు ఎంత కష్టపడి చేశారో మాకు తెలుసు. అలాగే దీంతో పాటు వాళ్ళు ఎన్నో సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు. అవన్నీ నేను చెప్తే బాగోదు. డేవిడ్ గారిని, దేవ్ గారిని, రోహన్ గారిని వాళ్ళు చెప్తే బాగుంటుంది. అలాగే ఈ టీంకి మళ్ళీ మా వికాస్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కెన్ హ్యాండిల్ మెగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇది 8 days లో మీకు చెప్పాను కదా. ప్లస్ అక్కడ ఉన్న సోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ సోర్సెస్ లో ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చారు. మేము మళ్ళీ మీతో పనిచేయాలి బాబు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా వీళ్ళు ఒక ముగ్గురు చెప్పాలంటే మా పిల్లల వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేయడం ఒక తెలియని కిక్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.